టీటీడీకి సరఫరా చేయటం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, దాదాపు 8 కోట్ల రూపాయల విలువైనటువంటి రసాయనాలు, ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కొనుగోలు చేసి 68.17 లక్షల కేజీల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి 251 కోట్ల రూపాయలు వారు దోచుకున్నారంటే నిజంగా ఎంతటి పాపం అండి. దీనికి ఏమి జవాబు చెప్తారు ఇవాళ? వాళ్ళ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్లో ఇంకా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు, 5 ఏళ్లలో ఒక్కరోజు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారండి. ఇవాళ వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేశారా? ఏది దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేయటం మీ దృష్టిలో ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా? దాదాపు 8 కోట్ల విలువైనటువంటి ప్రమాదకర రసాయనాలు, 6.5 లక్షల కిలోల ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయటం అనేది పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా? ఇవాళ ఏం జవాబు చెప్తారు దీనికి? అజయ్ కుమార్ సుగంధ్ యొక్క రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం బయటపెట్టినటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు, వాస్తవాలకి మీరేం జవాబు చెప్తారు? ఇంతటి ఘోర పాపం చేసి ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారండి? ఒక్కరోజు కూడా లడ్డూ నాణ్యత పైన ఫిర్యాదులే రాలేదంట. ఇవాళ వైవి సుబ్బారెడ్డిని అడుగుతా ఉన్నా నేను, 2022 మేలో పెద్ద ఎత్తున లడ్డూ నాణ్యత పైన ఫిర్యాదులు వస్తుంటే ఆనాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం దీనికి సంబంధించి బోలేబాబా ఆర్గానిక్ డైరీ లిమిటెడ్ వారు సప్లై చేస్తున్నటువంటి నెయ్యికి సంబంధించి వారు కొంత విచారణ చేస్తే ఆ రోజున మైసూర్లోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపిస్తే ఆగస్టులో ఫలితాలు వస్తే ఆనాటి నెయ్యిలో కల్తీ జరిగినట్టు సిఎఫ్టిఆర్ఐ మైసూరు వారు నిర్ధారిస్తే ఏమి చర్యలు తీసుకున్నారు? ఫిర్యాదులే రాలేదు. అసలు ఏమి భక్తులు ఎంతో ఆనందంగా ఉన్నారని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తున్నటువంటి ఈ కూలి మీడియా అధిపతి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఆనాడు ఫిర్యాదులు వస్తే అప్పుడు ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం సిఎఫ్టిఆర్ఐ మైసూర్కి శాంపుల్స్ పంపిస్తే ఆ శాంపుల్ టెస్ట్లో కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఆ రిపోర్ట్ని పక్కన పడేసి కేవలం మీ జేబులు నింపుకోవటం కోసం ఆ బోలేబాబా డైరీ యజమాని అయినటువంటి పమిల్ జైన్ హైదరాబాదులో మే నెలలోనే వైవి సుబ్బారెడ్డిని కలిసినటువంటి మాట వాస్తవం కాదా? వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ద్వారా రాయబేరాలు సాగించిన మాట వాస్తవం కాదా? అంటే ఒక పక్కన కల్తీ జరిగిందని, నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తుంటే మీరు ఆ కంపెనీ యజమానులపైన చర్యలు తీసుకోకుండా ఇళ్లకు పిలిపించుకుని లాలూచి పడతారా? వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకుంటారా? జవాబు చెప్పమని అడుగుతా ఉన్నా. అంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా
చర్యలు తీసుకోకుండా దానినే కొనసాగించారు. వైష్ణవి డైరీ ఎవరిదండి? దానిలో డైరెక్టర్లు ఎవరండి? బోలే బాబా డైరీలో ఉన్నటువంటి డైరెక్టర్ పమిల్ జైన్ వైష్ణవి డైరీలో కూడా డైరెక్టర్ అవునా కాదా? బోలే బాబా డైరీని నడుపుతున్నటువంటి విపిన్ జైన్, పమిల్ జైన్ వైష్ణవి డైరీలో కూడా వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారా లేదా? అంటే పేర్లు మార్చుకుని ఇష్టానుసారం కల్తీ నెయ్యిని తెలిసి పాపం చేశారు, మహాపాపం చేశారు. ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉపయోగించి తయారవుతున్నటువంటి కల్తీ నెయ్యిని మీరు తెలిసి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించారు అనడానికి ఇవాళ ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలండి? ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను. వాట్ మోర్ ఎవిడెన్స్ డూ యూ వాంట్?